స్వయం ఉపాధి అవకాశాల దిక్సూచి, పశుపోషకుల మనస్సాక్షి ఫ్రెండ్లీ వెట్కి స్వాగతం. రైతంటే కేవలం పంట పండించేవాడు మాత్రమే కాదు. పశు సేద్య ప్రయాణంలో అతడొక పర్యావరణవేత్త, శాస్త్రవేత్త, తార్కికుడు, తాత్వికుడు, భావకుడు. అలాంటి రైతన్నల కష్టసుఖాల పరిచయార్థం పుట్టిందే ఫ్రెండ్లీ వెట్ బ్రతుకు చిత్రం. ఆధునికత, అభివృద్ధి పేరిట ఇవాళ మనం నీళ్లను, నేలను, గాలిని, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాము. మితిమీరిన స్వార్థంతో, అలివిగాని దురాశతో మట్టిని సైతం మార్కెట్ సరుకుగా మార్చి అమ్ముతున్నాము. ఇలా అంటకాగిన చేష్టలతో కరువునే ఆహ్వానిస్తున్నాము. ఈ చేష్టలకు ప్రత్యక్ష సాక్షి ఈ భీమా నాయక్. అతడి స్టోరీ ఇవాల్టి ఫ్రెండ్లీ వెట్ బ్రతుకు చిత్రం. ఈ భీమా నాయక్ జీవిత ముఖానికి అద్దంలో అతని ఆవులే ప్రతిబింబం. వాటికి ఏది అవసరమో, ఏది అనివార్యమో అది అందించాలనే తపనతో సంవత్సరానికి 200 మైళ్ళు, మధ్యలో ఎన్నో ముళ్ళు, ఎన్నో ఊళ్ళు, ఎన్నో తోడేళ్ళు, ఎన్నో రాబందులు, ఎన్నో ఎండమావులు అయినా కూడా బత్తెం చంకన ప్రాణం పిడికిన పెట్టుకొని, కరువుతో కయ్యం పెట్టుకొని, గాయం తట్టుకొని సాగుతున్న తీరు ఇవాల్టి ఫ్రెండ్లీ వెట్ బ్రతుకు చిత్రం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ వెట్. ఈ భీమా నాయక్ అనుకో ఆవుల మందయాత్ర ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు నుంచి గుంటూరు జిల్లాల నుంచి తెనాలి వరకు ప్రతి ఏటా ఎండాకాలంలో 500 ఆవులతో 20 రోజులకు పైగా యాత్ర ఎలా సాగుతుంది, భోజనాలు ఎలా, ఆవులకు నీళ్ళు ఎలా, ఆవులు చాకరీ ఎలా, పాలు తీస్తారా లేదా అన్న విషయాలతో ఈ వారం యాత్ర చూద్దాము. ఇప్పుడు చెప్పండి, రోజుకి ఎన్ని పాలు వస్తాయి? 150 లీటర్లు. ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం? 500 ఆవులు ఉన్నాయా? ఓకే. పొద్దున సాయంత్రం 2 పూటలు ఇస్తాయా? ఇస్తున్నాయా? 150 లీటర్లు ఇస్తున్నాయి. ఓకే. మీ కడుపు నింపుకోవడానికి, ఓకేనా, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండటానికి వాటికి వీటికి సరిపోతున్నాయి. అవునా? ఏ ఊరు పోతే ఆ ఊర్లో పోసేస్తున్నారా పాలు? వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తెనాలి నుంచి వస్తున్నాం. అసలే ఊరు? మాది పుల్లల చెరువు దగ్గర. పుల్లల చెరువు దగ్గర నుంచి తెనాలి పోయి, తెనాలి నుంచి మళ్ళీ పుల్లల చెరువు పోతారు. ఎన్ని రోజులు పట్టింది తెనాలి పోవడానికి? ఇటు పోయేటప్పుడు 15 రోజులు పడుతుంది, రిటర్న్ వచ్చే రోజు 6 రోజులు పడుతుంది. 6 రోజులు పడుతుంది. పోయేటప్పుడు 10 రోజులు, వచ్చేటప్పుడు 6 రోజులు. ఓకేనా? మధ్యలో భోజనం కానీ మేమే చేసుకుంటాం, మీరు వండుకుంటూ ఉంటారు. ఓకేనా? బియ్యము, పప్పులు అన్నీ కూడా లోకల్ ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో చక్కగా తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఒక ఎద్దులు మీకు ఇవన్నీ కన్వేయన్స్, మీ బట్టలు కానీ లేకపోతే బియ్యం కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు ఎలాగా? ఎద్దుల బండి ఉందిగా, ఎద్దుల బండిలో పెట్టుకుంటాం అన్ని. స్టాకు ఒక నెల రోజులు స్టాకు సరుకు గుర్తు పెట్టుకుంటాం. ఏదైనా వర్షం వచ్చి ఊళ్ళో పోలేకపోయినాం అనుకో, పొలం మీద మనం ఏదైనా చేసుకోవటానికి కూడా దాంట్లో పెట్టుకుంటాం స్టాకు. వెరీ గుడ్. ఇప్పుడు మధ్యలో వర్షం పడింది, మనం ఇంట్లో ఎట్లా పెట్టుకుంటే అట్లా పెట్టుకుంటాం దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ గా. ఓకే. వర్షం పడినప్పుడు ఈ ఆవుల మందంతా ఎక్కడ జాగ్రత్తగా పెట్టుకుంటారు మీరు? పొలం మీద ఎక్కడైనా గడ్డి వామ్యం కానీ ఎక్కడో చోట ఒక ఊరికి చేరుతున్నామంటే ఒక రైతు వాండర్లో ఉంటాం కానీ అట్లా చేసుకుంటాం. పోతూ మధ్యలో ఆగినప్పుడు 1 ఎకరం పొలంలో మంద తోలుతారు. ఒక రోజల్లా ఆ ఇంట్లో ఉంటారు, ఆ పొలంలో ఉంటారు. పొలంలో ఉంటాం, ఎంతో కొంత ఎక్కించుకుంటాం. మీకు ఖర్చులకు మోయినంగా రైతు ఇస్తాడు. వెరీ గుడ్. అలా ఎన్ని ఊర్లు పోతుంటే ఆ ఊర్లలో ఆక్కుంటూ పెట్టిపోతా ఉంటారు. అక్కడ ఎక్కడైతే స్థావరం పెడతామో అక్కడనే ఉంటాం. ఓకే. అన్ని ఊర్లలో ఉంటారు. ఇయ్యరు. ఓకే. ఇయ్యరు, మనం ఉండము. ఓకే. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? మంద 500 ఉన్నాయి. మొత్తం మీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అందరి దగ్గర 500 ఆవులు. 500 ఆవులు. రైతు వారీగా మీరు కాగితం వరకే మీ పని? మా పని. వెరీ గుడ్. టీచర్లు ఉన్నాయి, మన 70 సొంతవి ఉన్నాయి. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? పూర్వం నుంచి చేస్తున్నాం. పూర్వం నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి? మా తాత కాడ నుంచి. ఓకే. వీడిని కూడా అదే పనిలో ఉంచుతున్నారా? చేస్తాం. ఓకే. వెరీ గుడ్. బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తున్నారు? పొద్దున్న 4ంటికి లేస్తాం. 4ంటికి లేచి నీళ్ళు ఎలా దాపిస్తున్నారు? ఇంతకీ చెరువుకు పెడతాం. ఎక్కడ దగ్గరలో చెరువు ఉంటే ఆ చెరువుకి వెళ్ళిపోతారు. ముందు మెయిన్ వాటికి మేత నీళ్లు చూసుకున్న తర్వాతనే పొలం పంట చూస్తాం. ఓకే. వెరీ గుడ్. మేత నీళ్లు చూసుకుంటూ ఎక్కడైనా మధ్యలో
ఇది కావాల్సి వచ్చినప్పుడు పెంట కాపుతూ ఉంటారు. వాటికి ఏది లేకుండా ఫస్ట్ అయితే పెట్టకూడదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. మళ్ళీ మీరు ఎన్నైతే 500 తీసుకొని వెళ్తే మళ్ళీ మీ ఊరు చేరేంత వరకు 500 క్షేమంగానే వెళ్తాయి. మధ్యలో ఏమన్నా ఇబ్బంది మధ్యలో ఏదైనా కాళ్ళు నొప్పి పెట్టినాయి, అంతేగాని అడవుల్లో ఏదైనా ఇబ్బంది జరగటం ఏముండదు. వెరీ గుడ్. కాళ్ళు నొప్పి అలాంటివి పడినప్పుడు ఏం చేస్తారు? రైతు వారికి ఒప్పిస్తాం, వాళ్ళకు వాళ్ళు ఆటోలు పెట్టి ఎత్తుకెళ్తారు. ఓహో, ఆ రైతుని పిలిపించేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ సొమ్ము వాళ్ళు తీసుకెళ్తారు. ఓ వెరీ గుడ్. మనకు రైతులు నమ్మకం ఉన్నోళ్ళే తోలుతారు. ఓకే, నమ్మకం లేని రైతు ఎడంగా వెళ్ళిపోతారు. వెరీ గుడ్. బత్తెన్ చంకన పెట్టుకొని ప్రాణం పిడికిట పట్టుకొని కరువుతో కయ్యం పెట్టుకుని గాయం తట్టుకొని ఎన్నో మైళ్ళు సాగే ఈ ప్రయాణంలో మధ్యలో ఎన్నో ముళ్ళు, ఎన్నో ఊళ్ళు, ఎన్నో తోడేళ్ళు అయినా జీవితం అనే ప్రయాణంలో కడుపు నిండాలంటే మాత్రం ఈ యాత్ర నిర్విరామంగా సాగాల్సిందే. మరో చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.